సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్దమని మాజీ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ మంత్రులు వేరువేరుగా సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి బీసీ సంక్షేమ శాఖ, మైనార్టీ శాఖ, ఎస్సీ, ఎస్టీ శాఖల్లో అవినీతి జరిగిందని హరీష్ రావు చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా అవినీతి జరుగుతుందనే భావనలో హరీష్ ఉన్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు విద్య, నాణ్యమైన ఆహారం ఉండాలనే ఆలోచన తమకు ఉంటుందన్నారు. గురుకుల విద్యార్థుల కిట్ టెండర్ల విలువ 600 కోట్ల రూపాయలు ఉంటే 2000 కోట్ల అవినీతి ఎలా సాధ్యమని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ అన్నారు. హరీష్ రావు ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని అన్నారు. అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాము మంత్రులుగా బాధ్యత వహిస్తామని మంత్రులు అన్నారు. మీరు మాట్లాడిన ప్రకారంగా ఈ సంక్షేమ శాఖలో అవినీతి గుర్తిస్తే దేనికైనా సిద్ధము. పేద పిల్లలకు సంబంధించి పారదర్శకంగా బస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, మౌలిక సదుపాయాలు కలగజేస్తూ విద్యార్థుల సంఖ్య, పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలనేటువంటి ఆలోచన సర్వేలో పెరిగినటువంటి మీ ముగ్గురు మంత్రులను మేము ఆ ఆలోచన కొద్ది వాళ్ళకు సంక్షేమం కొరకు తప్ప, ఎక్కడ పారదర్శకలకు తప్ప, ఎఫెక్టివ్నెస్ ఉండడం కొరకు తప్ప ఎక్కడ సెకండ్ ఆలోచన చేసేటువంటి పరిస్థితి కానీ మా ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేస్తారు. నువ్వు ఎందుకు గురుకుల తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు అంటున్నా. 600 పైసలు కోట్ల ఉండే టెండర్లు 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది గురుకులాలని ఎట్లా మాట్లాడుతావని అంటున్నా. నేను వాస్తవాలు ఉంటే పత్రిక ముందు వచ్చి మాట్లాడమని చెప్తున్నాను. దాని బాధ్యత వహిస్తాం, మేము మంత్రిగా బాధ్యత వహిస్తా అంటున్నా. నేను దయచేసి అన్న మిమ్మల్ని కోరేది ఒకటే అన్న, డీటెయిల్గా యాజ్ ఎ కన్సర్న్ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. యథార్థమైన విషయాలు లిఖితపూర్వకంగా మీకు ఇస్తా, నేను సబ్మిషన్ చేస్తా. టెండర్ ఎంతమంది టెండర్ పార్టిసిపేషన్ అయ్యారు, టెండర్ వాల్యూ ఎంత టెండర్కి వేసినారు, L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, మొత్తం మీకు సబ్మిషన్ చేస్తాను. నేను నా బాధ్యత.